జూలై నెలలో పుట్టి అదే నెలలో వెళ్ళిపోయారు. ఆగిపోయేనా త్యాగం కదా. నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలీదు. మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన న్యూస్ టీవీలో చూస్తుండగా మా అమ్మగారు అయితే నా చిన్నతనంలో జరిగిన ఒక చిన్న సంఘటన అయితే గుర్తు చేశారనమాట. ఎన్నెన్నో మధురానుభూతులు కోట శ్రీనివాసరావు గారు. మీ సినీ చిత్ర జీవితంలో మీరు పోషించిన ప్రతి పాత్ర ఒక అనుభూతిని కలిగిస్తుంది. చాలామంది నటులు నవ్వించగలరు, చాలామంది నటులు ఏడిపించగలరు, కానీ నవ్వించి ఏడిపించి భయపెట్టగలిగే నటులు బహుశా కోట శ్రీనివాసరావు గారే అనుకుంటా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకో పెద్ద దిక్కును పోగొట్టుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళే కాదు, వేరే ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, హీరో అండ్ హీరోయిన్స్ చాలామంది అయితే కోట గారి చివరి చూపు చూసుకోవడానికి అయితే వచ్చారు. ఆయన విలన్గా, కమెడియన్గా, ఫాదర్గా ఇలా చాలా క్యారెక్టర్స్లో కనిపించి మనల్ని అందరినీ అలరించారు. వర్సిటాలిటీ అంటే మనకు గుర్తు వచ్చే మొదటి పేరే కోట గారు. ఈ నెల జూలై 10నే ఆయన పుట్టినరోజు అయితే జరుపుకున్నారు. ఆయన ఇంకొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మనలో చాలామంది అయితే కోరుకున్నాము. బట్ దేవుడికి ఆయన అవసరం ఉందేమో, మరి ఆయన అయితే తీసుకెళ్ళిపోయాడు. కోట శ్రీనివాసరావు గారు 750 చిత్రాలకు పైగా నటించారు. 9 నంది అవార్డులు అందుకున్నారు ఆయన. 2015లో కేంద్రం నుండి పద్మశ్రీగా, 1999లో బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలీదు. మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన న్యూస్ టీవీలో చూస్తుండగా మా అమ్మగారు అయితే నా చిన్నతనంలో జరిగిన ఒక చిన్న సంఘటన అయితే గుర్తు చేశారనమాట. అదేంటంటే 1999లో కోట శ్రీనివాసరావు గారు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారంట. అయితే ఆయన ప్రచారానికి మా ఇంటి వైపు వచ్చినప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని ఉందంట. చూస్తుంటే ఆయన నాకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారంట. అదొక స్వీట్ మెమరీ. ఎవరైనా ఫోటో తీసుంటే బాగుండేది. ఓకే, ఆయన అయితే ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. విజయవాడ ఈస్ట్ జోన్ అంట. 1999 to 2004 ఎమ్మెల్యేగా అయితే ఆయన అక్కడ పదవిలో అయితే ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారి తొలి చిత్రం వచ్చేసి ప్రాణం ఖరీదు. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా ఫస్ట్ మూవీ అదే. వీళ్ళిద్దరి కెరియర్ ఆ మూవీతోనే స్టార్ట్ అయిందని చెప్పి మన మీడియాలో చిరంజీవి గారు అయితే తెలియజేశారనమాట. అండ్ ఆయన చివరి చిత్రం వచ్చేసి సువర్ణ సుందరి అంట. 2023లో అయితే రిలీజ్ అయింది. నేనైతే చూడలేదు. బట్ ఇంకా కోట గారు మనకు ఆ తర్వాత ఏ మూవీలో అయితే కనిపించలేదు. బట్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే మన హరిహర వీరముల్లో చిన్న క్యారెక్టర్ అయితే చేశారని అయితే టాక్ ఉంది. ఒకవేళ అందులో ఉంటే మళ్ళీ చివరిసారిగా ఆయన అయితే మనం తెర మీద అయితే చూడొచ్చు. ఇంకా అదే లాస్ట్ మూవీ అనమాట. చిన్న క్యారెక్టర్ అయితే చేశారంట మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో. చూద్దాం రేపు జూలై 24న మరి కోట గారు మళ్ళీ మనకి తెర మీద కనిపిస్తారో లేదో. కనిపిస్తే చూసి అయితే సంతోషపడదాం. నాకు ఆయన మూవీస్లో కొన్ని ఫేవరెట్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్ గణేష్ సినిమా అనమాట. గణేష్ సినిమాలో ఆయన విలనిజం వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ టాలీవుడ్ అని చెప్తాను నేనైతే. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో నవ్విస్తూ ఉంటారు. వెంటనే ఆ విలనిజంకి అవలేలకి అలా షిఫ్ట్ కొట్టేస్తారు అనమాట అసలు. అండ్ ఆయన క్లోజప్ షాట్స్ అయితే కొన్ని ఉంటాయి ఆ మూవీలో. లిటరల్లీ పడిపోద్ది అనమాట ఆయన యాక్టింగ్కి. అలా చేశారు ఆ మూవీలో అయితే. ఇంకా రెండో మూవీ వచ్చేసి ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. ఫాదర్గా ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత ఆ నలుగురు, ఆహ్నా పిల్లంట, అమ్మో 1వ తారీఖు, సీతమ్మకిలో సిరిమల చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోవాలి. కానీ ఆయన ఇలాంటి అద్భుతమైన పాత్రలు ఎన్నో చేశారు. ఆహ్నా పిల్లంటాలో ఒక పిసినారి క్యారెక్టర్లో ఆయన అయితే జీవించేశారు. ఒక పిసినారి అంటే బహుశా ఇలాగే ఉంటాడేమో అనే విధంగా అయితే ఆయన ఆ పాత్రను పోషించారనమాట. ఆయన తప్ప ఇంక ఎవరు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయలేరేమో అనే విధంగా అయితే చేశారు. అది కోట గారు క్రియేట్ చేసుకున్న ఆయన ఓన్ మార్క్ అదనమాట. అండ్ కృష్ణమంది జగద్గురులో కూడా ఒక చిన్న డైలాగ్ ఒకటి చెప్తారు. అసలు మామూలు ఇంపాక్ట్ ఉండదు. అది కళ కళ అంటే నిద్ర లేపేది. కళ అంటే ఓన్లీ బతుకునిచ్చేది కాదు. ఏమి చెప్తా, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో పాత్రలు అయితే ఆయన జీవించి మనం అందరినీ అలరించారు ఆయన పాత్రలతో. జూలై నెలలో పుట్టి అదే నెలలో వెళ్ళిపోయారు. కానీ సినిమా ఉన్నన్ని రోజులు మీరెక్కడే మా అందరి మధ్య ఉంటారు. కోట గారికి వీడుకోలు. ఎన్నెన్నో మధురానుభూతులు కోట శ్రీనివాసరావు గారు.
మీ సినీ చిత్ర జీవితంలో మీరు పోషించిన ప్రతి పాత్ర ఒక అనుభూతిని కలిగిస్తుంది. నవ్వించారు, ఏడిపించారు, ఒక్కోసారి చంపేద్దామన్న కోపం కూడా తెప్పించారు. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మిస్ యూ కోటా శ్రీనివాసరావు గారు.